గేటు చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. అల్లుడు బాబు, మీరు అడిగిన వెంకటాపురం రాజమహల్ ఇదే. చూశారు కదా, ఇంకొచ్చిందాన్ని తీయండి. ఏ సైకిల్ తీసుకెళ్తారా? ఎక్కడికి? నేను అయ్యి బాబాయ్, నేను ఇదిగో అల్లుడు బాబు, నీ చేత ఒట్టేయించుకున్న లోపలికి రాని మరి ఇక్కడికి వచ్చారు. తీరా నన్ను ఇక్కడ తీసుకొచ్చి లోపలికి రమ్మని బలవంతం చేస్తావా? ఇది బాగాలేదు. చెప్పి రమ్మంటే నువ్వు రావు కనుకనే చెప్పకుండా నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వా? అవునయ్యా. అయ్యా అవునరా. రా. ఎద్దులా ఉండి లోపలికి రమ్మంటే భయపడే నీకు మర్యాద ఏంట? నువ్వు బండ బూతులు తింటా సరే, నేను లోపలికి రాను. వీళ్ళెవరిది విడిగా ఎక్కడ ఉంది? నేను చెప్పను. స్వర్ణ తోటమాలి ఆయన మనవరాలు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మరి నువ్వెందుకు భయపడతావు? వాళ్ళు ఈ కొంపలో ఉంటారు కానీ ఆ కొంపలోకి వెళ్ళరు కదా. మనం వెళ్ళదా? బాబు, కావాలంటే నువ్వు వెళ్ళి చూడు, నేను ఊరెళ్ళిపోతాను. అక్కడేంటి రంగు డబ్బాలు ఎలా ఆడుతున్నాయి? పెయింటింగ్ పని జరుగుతుంది. ఓ, లోపల పెయింటర్స్ ఉన్నారా? ఒకే ఒక్కడున్నాడు, వాడి పేరు గోపాలు. 4 రోజుల నుంచి పని చేస్తూనే ఉన్నాడు. ఒంటరిగా ఒక్కడు 4 రోజులుగా లోపల ధైర్యంగా ఉన్నాడు. మనం ఇద్దరం కలిసి లోపలికి వెళ్తానికి భయపడుతున్నాం. వాడిది పొరుగురు కదా, ఇంటి గుడి తెలిస్తే చిరిగిపోతుంది. పట్ట పగలే కటికి చీకటిగా ఉంది బాబు. అయ్యా, రాజమహల్ హిస్టరీ నీకేమన్నా తెలుసా? హిస్టరీ అంటే దీని చరిత్రే కదా. ఈ రాజవంశానికి చెందిన వాళ్ళు 50 ఏళ్ల క్రితం ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. ఎవడో ఒక పిచ్చి ఎదవా ఈ ఇల్లు కొని ఇంటికి పెయింటింగ్ వేయిస్తున్నాడు. రంగులు పూసి పైన పటారాన్ని తేవచ్చు కానీ లోపల లొటారాన్ని ముగించగలవా? వెళ్ళిపోదాం అల్లుడు బాబు. సరే వెళ్దాం రా. లోపలే కాదు, బయటికి. ఎద్దుతల కొమ్ములున్నాయి కదా. పైన ఇంకా ఏమున్నాయి బసవయ్య? పైన ఏదో దెయ్యం ఉందంటున్నారు. పిచ్చి వాళ్ళు. శాచం ఉందంటున్నారు. పిరికి వాళ్ళు. అమ్మో, 30 ఏళ్ళుగా 30 అడుగుల పెద్ద పావు ఉందంటున్నారు. అందుకే మన గోపాల్ లేడు, గోపాలు పాము. వాడు 4 గంటల తర్వాత పనిచేయడంట. ఓసారి ధైర్యం చేసి 4 గంటల తర్వాత పనిచేస్తుంటే ఇంట్లో ఉన్న సామానంతా వాటంతటవే పైకి లేవటం కింద పట్టడం దడదడలాడించేసింది. దాంతో వాడు భయపడిపోయి దడబుట్టి 4 గంటలకే ఎస్కేప్ అయిపోయాడు. అయినా అల్లుడు బాబు అంత భయపడి తెచ్చేవాడు. అల్లుడేడి బాబు, అల్లుడు బాబు, అయ్యో నాకు వేసావా సోపు? బాబు, అమ్మో, నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావా? ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి? ఒరే గోపాలు, నన్ను ఏదో రకంగా బయటికి పంపించరా బాబు. అయ్యా గోపాలు, ఒరే గోపాలు, ఇప్పుడు ఉంటుందిరా గోపాలు, గోపాలు, గోపాల, అయ్యో దడబుట్టి చేస్తాను రా గోపాల, గోపాల, దడబుట్టదు బాబాయ్. అయ్యో శివం బాబాయ్, అయ్యో నేను ఇక్కడ వెళ్ళలేదు. అమ్మ నమస్కారం, నమస్కారం బాబాయ్. అమ్మా అమ్మా అమ్మా. నువ్వు ఊరుకో. ఏమండి, వెళ్ళి చూడండి. ఒరే ఒరే తమ్ముడు, తమ్ముడు ఒక్కసారి ఇలా చూడరా, నాతో మాట్లాడరా. నా తండ్రి కదా. తమ్ముడు, తమ్ముడు అన్నయ్య చూడరా, నాతో మాట్లాడరా. ఏమయ్యా, వీడు నా బంగ్లాకి తీసుకెళ్తా నీకు చెప్పానా? ఇప్పుడు చూడు, పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళ తవ్వకాల్లో బయటపడ్డ ఆ విట్టి శిల్పంలో ఎలా నుంచున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయమంటావు చెప్పు? మా అక్కయ్య ఏంటంతా ఇక్కడ నిలబడ్డారు? ఏం జరిగింది?